జిల్లా మణుగూరు చిక్కుడుకుంట గ్రామంలో సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగించేది ఎర్రజెండా పార్టీ అని అన్నారు. స్వాతంత్ర్యం రాకముందు నుండే కమ్యూనిస్టు పార్టీ అంటరానితనం నిర్మూలించాలని, సమానత్వం రావాలని, భూ సంస్కరణలు కొనసాగించాలని, దున్నేవానికి భూమి కావాలనే నినాదంతో అనేక పోరాటాలు కొనసాగించిందని అన్నారు. వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. సాయుధ పోరాటం కొనసాగించిన తెలంగాణ ప్రజలకు విముక్తి భావించిందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం నిరంతరం పరితపించే పార్టీ ఎర్రజెండా అని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అని పిలుపునిచ్చారు. తీసుకోండి, చరిత్రలో పోడు భూములు పోరాటం అంటే కమ్యూనిస్టే. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళ కోసం చేసిన పోరాటం అంటే కమ్యూనిస్టులే. చిక్కుడుకుంట కానీ లేకపోతే రామాంజవరం కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు వేయించింది కమ్యూనిస్టులే. ఇలా కొన్ని వేల ఇళ్ళు, లక్షల ఎకరాలు భూమి పేదవాడికి పంపిణీ చేసింది కమ్యూనిస్టులే. మరి నేను అడుగుతున్నా, మీరు కూడా అడగాలి. మరి అన్ని పార్టీలు చెప్తాయి కదా, కాంగ్రెస్ పార్టీ వారిని ఎప్పుడైనా అడగండి, మీరు ఏదైనా ఒక ఊరిలో పేదవాడికి ఇల్లు వేపించారా అని అడగండి. ఏదైనా ఒక ఊరిలో పేదవాడికి భూమి, వ్యవసాయ భూమి, అడవి భూములు కానీ పోడు భూములు కానీ పంపిణీ చేశారా అడగండి. మీరు ఎక్కడైనా కార్మికుడి కోసం సంఘం పెట్టారా? సింగరేణి కార్మికుల సంఘం పెట్టాం, కొమరయ్య గారు లాంటి పెద్దలు. అలాగే ఇప్పుడు జన్కో లాంటి చోట చాలామంది వచ్చి వెళ్ళారు నా దగ్గరికి. ఆ కార్మికుల కోసం, పేదవాడి కోసం, కార్మికుడి కోసం ఏమి చేశారు మీరు? రైతు కోసం ఏం చేశారు మీరు? రైతు కూలీ కోసం ఏం చేశారు? మరి కమ్యూనిస్టుల చేతుల్లో అధికారం ఉండదు, మేమైతే మీకు అన్నీ ఇస్తామని చెప్తారు కదా. మరి 75 ఏళ్ళు